E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలలో కూడా ఊహించని విధంగా శిక్ష విధిస్తాం. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక. టెక్నాలజీ వినియోగంలో రియల్ టైంలో సేవలు సీఎం చంద్రబాబు. తెగవ చూపారు, వారందరికీ సెల్యూట్ వైఎస్ జగన్. మహేష్ బాబు సినిమా కోసం ఖైరతాబాద్ ఆర్డీఓ ఆఫీస్కు వెళ్లిన డైరెక్టర్ రాజమౌళి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులను బలి తీసుకున్న ఉగ్రవాదులకు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక చేశారు. కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామని అన్నారు. బీహార్లోని మధుబనిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని తొలిసారిగా కశ్మీర్ ఘటనపై స్పందించారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదని భారత్పై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. ఉగ్రవాదానికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు. ఈ దాడికి పాల్పడిన వారితో పాటు దాడి వెనుకున్న కుట్రదారులను కూడా ఊహించని విధంగా శిక్షిస్తామన్నారు. అంతకుముందు ఉగ్రవాదానికి బలైన వారికి సంతాప సూచకంగా ప్రధాని 1 నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం ప్రసంగిస్తూ ఉగ్రమూకలకు వారిని ప్రోత్సహిస్తున్న వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. పాలనలో ఏఐని వినియోగించినా మానవీయ కోణం ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం నాడు సచివాలయంలో నిర్వహించిన ఏఐ వర్క్షాప్లో సీఎం మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగంలో రియల్ టైంలో సేవలను డెలివరీ చేయవచ్చన్నారు. స్మార్ట్ పాలనకు ప్రాధాన్యత ఉంటుందని, త్వరలో భారీ డేటా లేక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రాధాన్యత ఇస్తూనే ప్రజలకు సేవల విషయంలో మానవీయ కోణం చూపాలని చెప్పుకొచ్చారు. ఏఐ ఆధారిత స్మార్ట్ వ్యవస్థ ఏర్పాటులో రియల్ టైంలో సేవలు అందించవచ్చని చెప్పారు. ఇందుకోసం పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికతను ప్రవేశపెట్టాలన్నారు. టెక్నాలజీ అనేది ప్రజల కోసం ఉపయోగపడాలన్నారు. రాష్ట్రంలో భారీ డేటా లేక్ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టామని తెలిపారు. ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ముందుగా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద దాడిలో అసూలు బాసిన వారికి మృతికి సంతాపంగా వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ నాయకులతో సమావేశం ప్రారంభించారు. పహల్గాంలో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే. 2 నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. పదే రేవంత్ రెడ్డిని కెలుకుతున్న దానం నాగేందర్. స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని, కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు నేను భావించడం లేదంటూ ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. ప్రాక్టికల్ గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశారని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె పోర్టల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాయి. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా ఆనెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు. గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం. సంతోషంగా, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని, ఆ యొక్క సైంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం అలా ఆలోచిస్తుందని నేను భావిస్తాను. ఇక మహేష్ బాబు సినిమా కోసం ఖైరతాబాద్ ఆర్డీఓ ఆఫీస్కు వెళ్లారు డైరెక్టర్ రాజమౌళి. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఖైరతాబాద్ ఆర్డీఏ ఆఫీస్కు వెళ్లిన మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించిన విదేశాల్లో షూటింగ్ ఉన్న నేపథ్యంలో తన డ్రైవింగ్ లైసెన్స్ను రెన్యువల్ చేసుకున్నారు రాజమౌళి.
ఖర్చులు తగ్గించడానికే మంత్రులు హెలికాప్టర్లో పోతున్నారు. 3 మంత్రులు వెళ్తే కాన్వాయ్కి అయ్యే ఖర్చు కంటే ఒక హెలికాప్టర్లో పోతే ఖర్చు తక్కువ అవుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ముసలైన మోదీకి బుల్డోజర్కు జేసీబీకి తేడా తెలియదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. బుల్డోజర్కు జేసీబీకి తేడా తెలియకుండా ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నాడు. ఏం చేయాలి పాపం? మీరు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఏతోనే తప్పులు చేస్తుండ్రు, గ్రాఫిక్సే మీరు తప్పులు చేస్తుండ్రు. వీళ్ళు హెలికాప్టర్ల గురించి మాట్లాడుతుండ్రు. మంత్రులు హెలికాప్టర్లో పోయేది ఏంటంటే అంటే ఒక మంత్రికి ఉండే కాన్వాయ్ ఎంత ఉంటుంది, 3 మంత్రులు పోతే ఎంత ఆర్థిక భారం ఉంటుంది, ఒక హెలికాప్టర్కి ఎంత అవుతుంది. తర్వాత మీలాగా సొంత కొనుగోలు కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నా. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్ గ్రామ కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేస్తున్నారు రైతులు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్. తూకం వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలు లేక వారం రోజుల పాటు విలువ చేసే ఆ నష్టాన్ని భరించాల్సింది ఎవరంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రైతులు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. నష్టపరిహారం ఎలాంటి నష్టపరిహారం కలగకుండా ప్రతి గింజ కొనాలి, కొనాలి, వడ్లు మొత్తం కొనాలి, 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 కొనాలి. తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆమెకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చాలా బాగా జరిగింది అండి. ఇది నా ఫస్ట్ టైం సుప్రభాత్ దర్శన్కి అండ్ చాలా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది. అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ ఇక్కడ రావడం అది అవకాశం అయితే డెఫినెట్గా నేను వస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నాగ చైతన్యతో ఒక మూవీ ఉంది అండ్ నవీన్ పులిశెట్టి గారితో ఒక మూవీ ఉంది. సో ఇది 2 అండ్ ఇంకా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అది ఒకసారి ఫార్మల్లీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను మీకు. థ్యాంక్ యూ. జనగామ జిల్లా జాఫర్గంజ్ మండలంలోని ఏబీ తండాలో ఇందిరమ్మ ఇళ్ల శిలాఫలక ఆవిష్కరణ. జనగామ జిల్లా జాఫర్గంజ్ మండలంలో ఏబీ తండాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన 2.75 కోట్ల విలువైన 55 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన శిలాఫలకాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కల సాకారం కావడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ఈ తండాను పైలట్ గ్రామంగా ఎంపిక చేసి మోడల్ విలేజ్గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయగా జిల్లాలో 12 మండలాల్లో ప్రతి మండలానికి ఒక పైలట్ గ్రామంగా ఎంపిక చేశారని వివరించారు. ఇప్పటివరకు 600 మందికి ఇళ్లు మంజూరయ్యాయని, వీటిలో 350 ఇళ్లకు గ్రౌండ్ పూర్తయిందని, 130 ఇళ్లకు 1,00,000 చొప్పున నిధులు జమ చేసినట్లు తెలిపారు. ఒక రకంగా మీ గ్రామానికి ముఖ్యమంత్రి గారు వచ్చినట్టే లెక్క. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాలను 26 జనవరి 2025 నాడు మనము అన్ని గ్రామాలలో మనము ప్రత్యేకంగా ప్రారంభించుకున్నాం. దాంట్లో ఎంపిక చేసుకున్నాం, మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం. జఫర్గఢ్ మండలంలో ఏబీ తండా గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఏబీ తండలో 4 పథకాలను ఒకేసారి పూర్తి స్థాయిలో మనము అమలు చేయడం జరుగుతున్నది. ఏం చేసినాం మనం? ఆ 4 పథకాలు ఏంటి? ఈ ఏబీ తండలో ఉన్న రైతులందరికీ రైతు భరోసా ఇచ్చాం. రైతు భరోసా వచ్చిందా? ఎవరు మాట్లాడతలేరు. మరి వచ్చింది చెప్పాలి కదా, మరి కలెక్టర్ గారికి తెలియాలి కదా, మధ్యలో తినడానికి కూడా తెలియాలి కదా. రైతు భరోసా అందరికి వచ్చిందా?
రెండవది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చిందా? వచ్చింది. తర్వాత రేషన్ కార్డ్స్ వచ్చినాయా? కొత్తవి రాలేదు కానీ చేరికలు వచ్చినాయి కదా, మార్పులు చేర్పులు వచ్చినాయి. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. 4 రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. ఈ 4 కూడా మీ గ్రామానికి వచ్చినాయి. మీ గ్రామము పైలట్ విలేజ్గా ఎంపిక చేయడం ద్వారా రైతు భరోసా జఫర్గఢ్ గ్రామ పంచాయతీ కింద ఉన్న వాళ్ళందరికీ వచ్చింది. ఎందుకంటే ఇది జఫర్గఢ్ గ్రామ పంచాయతీ కింద ఉంది కాబట్టి, రెవెన్యూకు జఫర్గఢ్ కాబట్టి జఫర్గఢ్ రెవెన్యూ కింద ఉన్న అందరికీ దాదాపు 3-4 వేల మందికి రైతు భరోసా వచ్చింది సార్. ఊరేమో చిన్నది, రెవెన్యూ విలేజ్ జఫర్గఢ, ఆ జఫర్గఢ్ కింద ఉన్న తండాలకు గ్రామాలకు అన్నిటికీ కూడా రైతు భరోసా వచ్చింది. మరి మన ప్రభుత్వం చేపట్టిన ఈ 4 పథకాలు కూడా ఈ గ్రామంలో అమలు కావడం చాలా సంతోషం. మొదటి నుంచి కూడా మీరందరూ నాకు చాలా మద్దతుగా ఉంటున్నారు. నేను ఎప్పుడు ఎన్నికలలో పోటీ చేసినా పూర్తి స్థాయిలో నాకు సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఈ తండాలను మర్చిపోవద్దనే ఉద్దేశంతో, మా గిరిజనులను మర్చిపోవద్దనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టితో సరే 7 మండలాల్లో నేను 2 మండలాల్లో కూడా తండాలను తీసుకున్నాం. చిల్పూర్ మండలంలో ఏమో గార్లగడ్డ తండ తీసుకున్నాము, ఈ జఫర్గఢ్ మండలంలో ఏబీ తండ తీసుకున్నాం. 7 మండలాల్లో 2 తండాలను మనం పైలట్ ప్రాజెక్ట్స్ కింద తీసుకొని గిరిజనులందరికీ ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో నేను కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరుగుతున్నది. దానికి కారణం ఏంటంటే మీ మీద ఉన్న ప్రేమ, అదేవిధంగా మీకు నా పట్ల ఉన్న అభిమానం, నమ్మకంతో ఈ కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. ఇక మొన్నటికి మొన్న ఉగాది రోజున మనం బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం పెట్టింది. జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర సంగారెడ్డి గారి ఆదేశాల మేరకు తేదీ 23/4/2025 బుధవారం రోజున డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ సిబ్బంది నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి అక్రమంగా ఎండు గంజాయి సరఫరా చేస్తున్న అబ్బెంద శివారు కింది తండాకు చెందిన నేనావత్ సంతోష్ను అదుపులో తీసుకుని అతని వద్ద నుండి 800 గ్రాముల ఎండు గంజాయిని, 2 మొబైల్ ఫోన్లను, 1 బజాజ్ పల్సర్ను స్వాధీనపరుచుకుని నారాయణఖేడ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరో కేసులో అక్రమంగా గంజాయి పంటను సాగు చేస్తున్న అబ్బెద శివారు కింది తండాకు చెందిన తడావత్ చందర్ వ్యవసాయ భూమిలో ఉన్న 5 గంజాయి చెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి పరారులో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని తెలిపారు. పాక్ ఎంబసీ వద్ద ఉద్రిక్తత. ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో హిందువుల మీద ముష్కరుల దాడి తర్వాత పాక్ హైకమిషన్ వేడుకలు చేసుకున్నట్లు వార్తలు రావడంతో వేల మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఎంబసీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. బారికేడ్లు అడ్డుపెట్టి ఆందోళనకారులను పోలీసులు నిలువరిస్తున్నారు. కలలో కూడా ఊహించని విధంగా శిక్ష విధిస్తాం, ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక. టెక్నాలజీ వినియోగంలో రియల్ టైంలో సేవలు సీఎం చంద్రబాబు. తెగవ చూపారు, వారందరికీ సెల్యూట్ వైఎస్ జగన్.
మహేష్ బాబు సినిమా కోసం ఖైరతాబాద్ ఆర్డీఓ ఆఫీస్కు వెళ్లిన డైరెక్టర్ రాజమౌళి. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.